నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రభాస్ గారి సినిమా హిట్ ఫట్ సంబంధం లేదు. ఓ కోట్లు కోట్లు వర్షం కురిపిస్తుంది ఓ రకంగా చెప్పాలంటే, రైట్? సో నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఒకలాంటి, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారిని చూసినట్టు అలా అలా మళ్ళీ ఒకసారి చూడాలని అనుకుంటుంటే మేబీ రాజా సాబ్ లో ఆ టచ్ ఏమైనా ఇస్తారేమో కథలో అనేది ఒక ఆశ అందరికీ. ఓకే, అది కాస్త ఇప్పుడు వాయిదా పడిందంటూ వార్తలు. ఒకలాంటి నిరాశ నిస్పృహే సినీ అభిమానులకి, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఎందువల్ల వాయిదా అంటారు? యాక్చువల్గా April 10th రిలీజ్ అవుతుందని అందరు అంటున్నారు. రిలీజ్ అయ్యే ఛాన్సే ఉంది మోస్ట్లీ. ఎప్పటికీనా? April 10th, సారీ, April 10th. ఇప్పుడు వాయిదా పడినా సరే అప్పటి వరకు కంప్లీట్ చేసేస్తారా అవుతుందనే అనిపిస్తుంది. ఎందుకు ఈ వాయిదా వార్త వచ్చిందో చెప్తా. April 10th అని వీళ్ళు అనుకున్నారు ఫిక్స్. April 1st ఏమో ఈయన వస్తున్నాడు, మన జాక్ డిజిటల్. జాక్ అనే మూవీ అనమాట. BVSN ప్రసాద్ గారి ఉన్నారు అండ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. జాక్ మూవీ. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ప్రభాస్ గారిది 10th. అలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు వాయిదా అన్నారంటే, రీసెంట్లీ జపాన్లో మన కల్కి సినిమాది ఇప్పుడు అక్కడ విడుదల చేయాల్సిన అవసరం వచ్చింది. ఎలా అయితే మన RRR ఇవన్నీ సినిమాలు జపాన్ చైనీస్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి 100 days ఆడి బోల్డ్ అని కోట్లు తెచ్చాయో, సేమ్ అలాగే వైనాట్ కల్కి ఇది కూడా అక్కడికి వెళ్ళొచ్చు. కానీ యాక్చువల్గా మనం ఈ జాపనీస్ కి సంబంధించిన సినిమాలు చూస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇలాంటివి. మనం కొంచెం దాన్ని తీసుకోవడానికి టైం తీసుకుంటాం, కానీ వాళ్ళకి ఇలా 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 ఉంటాయి కదా, వాళ్ళ సినిమాలు కూడా అలానే ఉంటాయి. అదొక పల్స్ నాకు ఎవరో చెప్తే తెలిసింది. మేబీ నిజమో కాదో నాకు తెలీదు. చైనాలో జపాన్లో ఎందుకు ఇవన్నీ ఇంతలా ఆడాయి అని అడిగితే ఒక పెద్ద ఆయన అన్నాడు నాకు, మరి ఐ డోంట్ నో, హీజ్ ఎ గుడ్ సైంటిస్ట్ అనమాట. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఫేసెస్ అన్నీ ఒకలానే ఉంటాయి. అవును, జపాన్ కానీ చైనీస్ కానీ. అవును, మన కర్మ ఏంటో మన అదృష్టమో నాకు తెలియదు, కానీ ఇండియాలోనే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేసెస్ విత్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ హైట్స్ ఉంటాయంట. వాళ్ళకి అది కొత్తగా వింతగా అనిపించి నచ్చి ఎక్కువ ఇష్టపడతారంట సినిమాలు. అప్పుడెప్పుడో ముత్తు సినిమా రిలీజ్ అయింది జపాన్లో. అది చూసారు, భలే ఉంది, వీళ్ళందరూ ఎవరో ఏంటి అంటే. సీ రియల్లీ ఇఫ్ యూ సీ సమ్ ఆఫ్రికన్ మూవీస్, వాళ్ళందరూ ఒకలానే ఉంటారు. మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళకి తెలుస్తాయిలే తేడాలు. చైనాలో కూడా అంతే. మనం చైనా వాళ్ళని, ముఖ్యంగా జపనీస్ ని అంత తొందరగా గుర్తుపట్టలేము. నేనైతే గుర్తుపట్టలేను సీరియస్లీ. ఏదో మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కడైనా మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్తే క్యాటరింగ్ అమ్మాయిలు అండ్ బాయ్స్ వస్తారు, అందరూ ఒకలానే ఉంటారు. వాళ్ళు దే కమ్ ఫ్రమ్ ఇక్కడికి త్రిపుర నుంచో ఇటు మన ఈ చైనా బార్డర్స్ నుంచి వస్తారు కదా, ఒకలానే ఉంటారు, గుర్తుపట్టలేము. రిసెప్షన్స్లో, మన సెలూన్స్లో రిసెప్షన్స్లో కూర్చుంటారు. అండ్ ఇదొకటి. సో వాళ్ళకి మన ఫేసెస్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్. వాళ్ళన్నీ ఒకటే కలర్ మళ్ళీ. అవును, అదే కదా ప్రాబ్లం ఇక్కడ. కలర్ కూడా ఒకటే, హైట్ ఒకటే, స్కిన్ టెక్స్చర్ కూడా ఒకటే, ఐస్ ఒకటి, హెయిర్ కూడా ఒకటే. ఇక్కడ దాకా వేసేస్తారు, మంచి పోనీటైల్ వేసినా కూడా సిల్కీగా బాగుంటాయి. ఆ హైట్స్ అన్నీ ఒకలానే ఉంటాయి. దోస్ పీపుల్ మనకి కొరియన్ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఒకలానే ఉంటారు. మన ఇండియన్ పీపుల్ దే లుక్ సంథింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్. ఒకటి కలర్, ఇంకొకటి పర్సనాలిటీస్ దేనికి పొంతన ఉండవు. సో వాళ్ళు అలా చూసేసి, అంటే ఇప్పుడు లడ్డు పొట్టేసుకుని ఒక అంకుల్ ఉంటాడు, అక్కడ వాళ్ళందరూ మంచి ఒక రకంగా ఫిట్ గానే ఉంటారు, ఇంచుమించు డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు నాలా కూడా ఉంటాడు. ఇట్లా చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా బాగుందని అప్పుడప్పుడు ముత్తు నచ్చింది. తర్వాత ఈ ఇండియన్ సినిమాస్ని జస్ట్ తెరచాటునట్లు చూసేవాళ్ళు, ఏంటో అర్థం కావట్లేదు అని వదిలేసేవాళ్ళు. ఎప్పుడైతే రాజమౌళి గారు ఆ పల్స్ని గమనించి, ఎవరు రానా ఇచ్చాడంట సలహా, అక్కడ ఇయ్యి అని, వాళ్ళు అక్కడికి వెళ్తే ఓ మామూలు ఆదరణ కదా బాహుబలికి అండ్ తర్వాత RRRకి. అరే భలే ఉంది అనిపించింది. అండ్ ఇంకోటి కూడా దీనివల్ల మంచి విషయం ఏంటి తెలుసా, నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది నువ్వు అది ఖర్చు పెట్టి తయారు చేసావు, ఇక్కడ ఆడిపించావు కరెక్టే, నువ్వు దాన్ని జస్ట్ డబ్ చేసుకొని ఎన్ని భాషల్లో వేసుకో. మన బెల్లంకొండ శ్రీనివాస్ నార్త్ లో నచ్చలా మరి చూడలేదు, కానీ పెద్ద రికార్డ్ అది, హీరో అయిపోయారు, బీభత్సమైన రికార్డ్ అది యూట్యూబ్ లో. అసలు సంచలనం. అవును, చెప్పలే అసలు. ఇక్కడ మా పిల్లలకి సినిమాలు లేవు, అక్కడేమో వాళ్ళు చించేసుకుంటున్నారు చొక్కలు అబ్బా అని చెప్పేసి. ఇట్లా ఎవరు ఎప్పుడు ఎక్కడ నచ్చుతారో మనకు తెలియదు. సో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ప్రభాస్ గారి సినిమాలు హిట్లు ఫ్లాప్లు తేడా లేకుండా కోట్లు కొల్లగొడతాయని చెప్పావు కదా, దానికి రీజన్ ఏంటంటే, వన్స్ ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత, అంటే అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి అయినప్పుడు, ఒక దగ్గర నచ్చినా చెప్పి ఇంకో దగ్గర నచ్చే వాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళకి ఎందుకు ఇంతకుముందు ఆ సినిమాలన్నీ చూడలేదా అంటే, భాషలు మనం డబ్ చేయలేదు కాబట్టి వాళ్ళు చూడలా.
ఇప్పుడు మనం నాకైనా మలయాళం రాదు మా, నేను మలయాళం సినిమా ఎక్కువసేపు చూడలేను ఏంటోలే అనిపిస్తుంది. వాళ్ళు తెలుగులో మాట్లాడితే అవి చూస్తాం మళ్ళీ ఆ తెలుగు వెర్షన్లో. ఇట్ హ్యాపెండ్. సో ఇట్లా వాళ్ళు కూడా అంతే కదా, ఆ రకంగా వాళ్ళ దాంట్లో డబ్ చేసినప్పుడు ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. అదొక అదృష్టమో ఏంటో తెలియదు. బన్నీని మలయాళం వాళ్ళు హక్కుని చేర్చుకోవాలి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాం అనుకో, కొన్ని అసలు వినలేము, ఏదో ఉంటది ఆ డబ్బింగ్. అది వేరే డబ్బింగ్, ఒకప్పుడు అలా ఉండేవి. ఇప్పుడు మన సినిమాలు అక్కడ డబ్ చేస్తుంటుంటే వాళ్ళ లాంగ్వేజ్ కి తగ్గట్టు, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్డ్ ఉంటది, ఇప్పుడు అదే మీనింగ్ వచ్చేలాగా అక్కడ వర్డ్ పెట్టి అక్కడ డబ్బింగ్ చేయాలి. మేబీ ఎలా ఉంటదో, ఆ స్లాంగ్ ఎట్లా వెళ్తుందో ఆ టైంలో, మీ వాళ్ళకి అది నచ్చుతుంది. నచ్చేసింది బాగా, నచ్చి వాళ్ళు బాగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సో ఈ మార్కెట్ బాగా కుదిరిందని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మూవీస్ అన్ని రిలీజ్ చేసుకుంటే అది భలే అనిపించింది. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కల్కి సినిమాని అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. రిలీజ్ చేద్దాం అనుకుంటే ప్రభాస్ వెళ్ళాలి చేతులు ఊపడానికి, నేను వచ్చాను అని. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వస్తే బాగుంటది అని, కట్అవుట్ చూడడానికి. అంటే ఆయన ఇంత ముందు కూడా అప్పుడెప్పుడో బాహుబలి లాగా వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ చూడాలని వాళ్ళు కూడా ఆతృతగానే ఉన్నారు. ఈయనకి చీలమండ బెనికింది, సో వెళ్ళలేని పరిస్థితి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నేను రాలేనండి, ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఏం చేశారు అంటే, ఓకే అంటే ఈయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈయనకు ఆరోగ్యం బాగట్లేదు ఎక్కడికి వెళ్ళటంటే షూట్కి కూడా వెళ్ళడుగా, సో షూట్కి వెళ్ళట్లేదు అంటే రాజసాబ్ వాయిదా పడుద్దిగా. ఈ క్యాలిక్యులేషన్లో రాజాసాబ్ వాయిదా పడుద్ది అన్నారు అంతే. అంతకు మించి అనుకున్న డేట్కి రావడానికి వాళ్ళు ఎంత కష్టమైనా చేస్తారు, ఎంత కష్టమైనా పడతారు. పుష్పాన్ని December 5th వస్తామంటే రచేలా చేస్తారు, పెద్ద విషయం ఏం కాదు అది. సో దే కెన్ మేక్, ఇన్ కేస్ రావాలనుకుంటే సమ్మర్ ప్రభాస్కి బాగా కలిసి వస్తుంది. అవును, ఇంతకు ముందు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. సమ్మర్ అలాగే రాజా సాబ్ అనేసరికి ఆ టైటిల్ దగ్గర ప్రభాస్ ఊహించేసుకుంటున్నారు ఒక సాబ్ లాగా. అవును. అండ్ ఇంకోటి, ఇప్పుడు సమ్మర్ లో ఇది రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ దసరా లోపు సలార్ సీక్వెల్ ఉంది కదా, దెన్ మరి ఖచ్చితంగా దీన్ని నువ్వు ముగించుకుంటేనే సలార్ సీక్వెల్ వచ్చినప్పుడు, లేదంటే దానికి దీనికి నెల గ్యాప్ లో మళ్ళీ ప్రభాస్ సినిమా వచ్చేస్తుంది, మళ్ళీ కర్ణ రావాలి కల్కి పార్ట్. సో అవన్నీ నీకు డిసెంబర్ లోపు రావాలంటే నువ్వు ఫస్ట్ హాఫ్ లోపే నీ రాజసాబ్ని రిలీజ్ చేసుకోవాలి, రాజాసాబ్. సో వీళ్ళు కూడా అంతకు మించి వేగంగానే పనిచేస్తున్నారు. ఓకే, సో ఏది ఏమైనా ప్రభాస్ గారి సినిమా ఒకటి పడాలనే ఆశ ఉంది అందరికి. ఎగ్జాక్ట్లీ. సో చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.